స్వపుని స్వంత ప్రజలుగా కొనే మేము తన రక్తముతో మీరే ప్రభుని స్వంత ప్రజలుగా కొనే మేము తన రక్తముతో ఆత్మల చేర్చి సంగము కాటే ఆత్మల చేర్చి సంగము కాటే ఆరీతిని కని స్మరించు ఆయనను స్తుతించుడి సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి పిలచెను ప్రభువు సేవకు మేము నేడే వినుమాయన స్వరము పిలచెను ప్రభువు సేవకు మేము నేడే వినుమాయన స్వరము అర్పించుడి మీ జీవితములను అర్పించుడి మీ జీవితములను సాగిల పడి ఆయన ఎదుట ఆయనను స్తుతించుడి సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి. సాంగ్ నంబర్ 89. ఒక దాంట్లో 87 పాత పాటల పుస్తకంలో 87, కొత్త దాంట్లో 89 యెహోవాను గానము చేసేదము ఏకముగా. సాంగ్ నంబర్ 89. యెహోవాను గానము చేసేదము ఏకముగా మనకు రక్షకుడాయనే ఆయన మహిమా పాడెదము ఆయనను వారించెదము ఆయనే దేవుడు మనకు ఉన్నాయా మైకులు ఉన్నాయా దానికి దేవుడు మన ఇది పెట్టు యోధాశూరుడే చిన్నగా పెట్టు నా బలము నా గానము యోధాశూరుడే నా బలము నా గానము నా పితరుల దేవుడు ఆయన పేరు యెహోవా నా పితరుల దేవుడు ఆయన పేరు యెహోవా యెహోవాను గానము చేసేదము ఏకముగా మనకు రక్షకుడాయనే ఆయన మహిమా పాడెదము ఆయనను వర్ణించెదము ఆయనే దేవుడు
మనకు వారో రథముల సేనలను తన శ్రేష్టాధిపతులను వారో రథముల సేనలను తన శ్రేష్టాధిపతులను ఎలా సముద్రములోనా జీవేసే యెహోవా ఎలా సముద్రములోనా జీవేసే యెహోవా యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయనే ఆయన మహిమ పాడెదము ఆయనను వర్ణించెదము ఆయనే దేవుడు మనకు నీ మహిమాతిశయమునా కోపాగ్నిరగులా చేసి నీ మహిమాతిశయమునా కోపాగ్నిరగులా చేసి చేతవలే దాహించెదవు నీపై లేచువారిని చేతవలే దాహించెదవు నీపై లేచువారిని యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయనే ఆయన మహిమ పాడెదము ఆయనను వర్ణించెదము ఆయనే దేవుడు మనకు ఇప్పుడు సొమ్ము పంచుకొని ఆశా తీర్చుకొందును లోపుడు సొమ్ము పంచుకొని ఆశా తీర్చుకొందును నా కత్తి దూసెదను అనిషత్తు అనుకొనెను నా కత్తి దూసెదను అనిషత్తు అనుకొనెను యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయనే ఆయన మహిమ పాడెదను ఆయనను వర్ణించెదము ఆయనే దేవుడు మనకు వేల్పులలోని సముడేవాడు పరిశుద్ధ మహనీయుడా వేల్పులలోని సముడేవాడు పరిశుద్ధ మహనీయుడా అద్భుతమైన పూజుడా నీవంటి వాడేవాడు అద్భుతమైన పూజుడా నీవంటి వాడేవాడు యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయనే ఆయన మహిమ
పాడెదము ఆయనను వర్ణించెదము ఆయనే దేవుడు మనకు ఇజ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా ఇజ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా సముద్రము మధ్యను పారిన నేలను నడచి సముద్రము మధ్యను పారిన నేలను నడచి యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయనే ఆయన మహిమ పాడెదము ఆయనను వర్ణించెదము ఆయనే దేవుడు మనకు 17 అంతే ఒకటే నెంబర్ రెండిట్లో ఒకటే సన్ను తింటుండే 15 సాంగ్ నంబర్ 17 పాట సంఖ్య 17 సన్నతించు ఇప్పుడే నిన్నప్పుడు యెహోవా సాంగ్ నంబర్ 17 పాట సంఖ్య 17 సన్ను తింటూనెప్పుడే హోవాను తన కీర్తి నా నోటనుండును తన కీర్తి నా నోటనుండును అతిశయింతునే హోవాను బట్టి అతిశయింతునే హోవాను బట్టి సంతోషింతురు దీనులు విని సంతోషింతురు దీనులు విని సన్ను తింటూనెప్పుడే హోవాను తన కీర్తి నా నోటనుండును తన కీర్తి నా నోటనుండును గానపరచుడి దేవుని పేరు గానపరచుడి దేవుని పేరు గొప్ప చేయుదాము ఏకముగా గొప్ప చేయుదాము ఏకముగా సన్ను తింటూనెప్పుడే హోవాను తన కీర్తి నా నోటనుండును తన కీర్తి నా నోటనుండును తన యోర్దానే విచారించగా తన యోర్దానే విచారించగా తప్పించే నన్ను భయముల నుండి తప్పించే నన్ను భయముల నుండి సన్ను తింటూనెప్పుడే హోవాను తన కీర్తి నా నోటనుండును తన కీర్తి నా నోటనుండును తనను చూడగా వెలుగు కలిగేను తనను చూడగా వెలుగు కలిగేను
తమ ముఖములు లాజింపకుండే తమ ముఖములు లాజింపకుండే సన్నుతింతోనే పోడే హోవాను తన కీర్తి నానో తానుండును తన కీర్తి నానో తానుండును యెహోవా భక్తులందరి చుట్టూ యెహోవా భక్తులందరి చుట్టూ దూత కావాలి ఉండి రక్షించు దూత కావాలి ఉండి రక్షించు సన్నుతింతోనే పోడే హోవాను తన కీర్తి నానో తానుండును తన కీర్తి నానో తానుండును ఆగౌడు తాముడని రుచి చూడు దేవుడు తాముడని రుచి చూడు ధన్యుడు తన్నాశ్రయించువాడు ధన్యుడు తన్నాశ్రయించువాడు సన్నుతింతోనే పోడే హోవాను తన కీర్తి నానో తానుండును తన కీర్తి నానో తానుండును ఆకలితో సింహపు పిల్లలకు ఆకలితో సింహపు పిల్లలకు ఆశ్రితులకేమి కోరువాలేదు ఆశ్రితులకేమి కోరువాలేదు సన్నుతింతోనే పోడే హోవాను తన కీర్తి నానో తానుండును తన కీర్తి నానో తానుండును ఇది బంద్ చేసి అది బంద్ చేసి ఇది పెట్టేసి కొంచెం ఇది కదా బాబు కొంచెం అయితే దేవుని వందనాలు మనకు పాటల్లో దేవుడు తోడై ఉన్నాడు నిన్న సమయాన్ని మనము ఆరాధన వర్తమానం కొరకు మరి వాక్యంలో వెళ్దాం రండి ఒక మాట కీర్తనాలు 103 మనకు తెలిసినయే మరి అప్పుడప్పుడు మన సేవకుల ద్వారా నేర్చుకున్న మాటలు 103 1 నుండి 3 వచనాలు చదువుకుందాం. ఒకటి నేను ఒకటి మీరు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నీ కుదుర్చువాడు. అంతే 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 అన్నయ్య. ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్య బయలుపరచకు. ప్రేమలో అవలోకము తండ్రి, వందనాలయ్యా.
కనికరగల దేవుడు, దయగల దేవుడు, కృపగల దేవుడు, నీ సన్నిధానములో పరిశుద్ధ దినం నీ ప్రజలను జ్ఞాపకం చేసుకొని నాయన ప్రభా ఆరాధన వర్తమానం కొరకు నీ మాటలు అందించి నడిపించుకొని దినదాసుని సన్నిలో వేడుకొంచు ప్రభా. ఈ విధంగా మరి ఏ విధంగానైతే నడుపుదల అంగీకరించే వాళ్ళు దృష్టించి నడిపించమని వందనములు చెల్లించుకుంటూ ప్రభా సమస్యని చేతులకు అప్పచెప్పుకుంటూ యేసు క్రీస్తు ఘనమైన నామన ఆరాధన వర్తమానం కొరకై వందనములు చెల్లించి స్థుతించి కాల్చిపెట్టుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఒక మాట బాగా వినాలైనలా మనము ఎప్పుడు చదువుకున్న మాటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఇది ఎవరు రాసిందంటే దావీదు కీర్తన. ఇక్కడ మీద చూసినామంటే మీద ఉన్నది ఏంటంటే అక్కడక్కడ ఆసాపు కీర్తన, వేరేటి కోరావుల కీర్తన ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ దావీదు కీర్తన అని రాయబడి ఉన్నది. అయితే ఈ మాటలు మరి దావీదుకి ఎందుకు వచ్చినాయో మనం చూసుకుందాం. ఆరాధన వర్తమానంగా ఏమంటారంటే ఆయన చేసిన మనకున్న ఏదైతే కలిగి ఉన్న ఇది పాపమే శాపమే ఏ విధంగా కలిగి ఉన్నామే అవంతా విడుదల కొరకు ఆయన దేవుని సన్నిధానంలో ఏ విధంగా విజ్ఞాపన చేసిండో దాన్ని కొంత మొదగానే వివరించి ఈ మాటకు వస్తాడు. కనుక కీర్తనాలు 51 అధ్యాయం చూసుకుందాం. కీర్తనాలు 51. కీర్తనాలు 51 పోదాము. కొన్ని వచనాలు మొదటి నుంచి వెళ్ళి దాదాపుగా 17 వచనాలు నేనొకటి మీరొకటి చదువుదాం. దేవా 51 కీర్తన మొదటి నుండి 17 వచనాలు ఉన్నాయి. 1 by 1 నేనొక వచనం మీరొక వచనం చదువుకుందాం. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బహుల్యమును చొప్పున నా అతిక్రమములను తూర్చివేయుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట నున్నవి. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి గర్భము ధరించను. ఎన్నోది ఇప్పుడు 7. నేను పవిత్రుడగునట్లు ఇస్సోపుతో నా పాపములను పరిహరింపము, హిమము కంటే నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను అడుగుము. దేవా నాయందు శుద్ధ హృదయము కలిగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలిగజేసి నన్ను దృఢపరచుము. పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా నా రక్షణకర్తగు దేవా, రక్తాపరాధముల నుండి నన్ను విడిపింపము, అప్పుడు నా నాలుక నీ నీతిని గుర్చి ఉత్సాహగానము చేయును. నీవు బలిని
కోరువాడవు కావు, కోరిన యెడల నేను అర్పించదను. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. చాలు. ఇక్కడ మనం ఇంతకుముందు 103 కీర్తనల్లో మనం కొన్ని సంఘటనలు, అదే దావీదు మహారాజు, ఈ 51వ కీర్తనలో కూడా దావీదు మహారాజే మరి మాట్లాడుతూ ఉన్నాడు. అది కూడా దేవుని సన్నిధానంలో ఏ విధంగా చెప్తుండంటే, అంతకుముందు ఏమన్నాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించమని ఏమన్నాడంటే, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవకము, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. అంటే ఏ విధంగా కుదిర్చిండో, ఈయన ఏ విధంగా తను ప్రార్థన చేసుకుంటూ వచ్చిండో మనం ఒకసారి చూద్దాం. దేవాన్ని 51లో కీర్తనాలు 51లో ఏమంటాడంటే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమలన్నీ తూర్చివేయమంటుండు. అంటే దావీదు మహారాజు అంతకుముందు దేవునికి ఇష్టమైన మనుషుడే. ఈ విధంగా మరి ఎందుకు దేవుని సన్నిధానములో వేడుకుంటుండో అంటే, ఆయన చేసిన పాపమును బట్టి. ఒక మాట వింటావా? ఈ 51వ అధ్యాయం మీదనే అక్కడ రాసున్నది, దావీదు బత్షెబ యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన ఈ కీర్తన గ్రంథము. మనకు తెలుసు బత్షెబ విషయంలో ఆయన పాపం చేసిండు, అది ఘోరమైన పాపం. కనుక దాన్ని బట్టి మనం వివరాల్లోనికి వెళితే ఆయన ఎన్నిసార్లు దినమంతా ఏడ్చుకుంటూ ప్రార్థించు వచ్చిండు దేవుని సన్నిధానంలో. ఒక మాటలు ఏమంటే, పరుపు తడిసి అంతా కన్నీళ్లు విడిచిందని కూడా ఇంకో కీర్తనాల తెలియజేస్తూ వచ్చింది. కనుక ఆయన చేసిన పాపం కొరకు మరి దుఃఖశిల్తా ఉన్నాడు, మొర్ర పెట్టుకుంటా ఉన్నాడు. అంతేకాదు, నన్ను కడుగు ఏమంటాడంటే, దేంతో కడమంటాడు, సోపుతో నా పాపమును పరిణింపుము, ఇమము కంటే నేను తెల్లగా కనబడాలా, అంటే శుద్ధంగా కనబడాలంటే తండ్రి నన్ను కడుగుము, నన్ను బాగు చేయి, నువ్వు క్షమించు, ఒకవేళ నువ్వు బాగు చేయకపోతే నేను బాగుపడలేనని వేడుకుంటా ఉంటాడు. అందుకనే ఇక చూడు, ఇక్కడ ఏమంటే 3వ వచనంలో 51:3 ఏమంటాడంటే, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నాయి. ఆయన చేసింది కనుక ఆయనకు తెలిసి ఉన్నాయి. కనుక ఆయనకు ఏదైతే చేసిన పాపములన్నీ తెలియజేసుకుంటూ ఆ దేవుని సన్నిధానంలో వేడుకున్నాడు. తండ్రి నన్ను క్షమించుము, దేవా నన్ను కరుణించుము, నేను చేసిన తప్పే ఆయనకు తెలిసే ఉన్నాయి. కనుక ఆ విధంగా సన్నిలో వేడుకుంటాను. దినమెల్లా నా పాపం వెళ్ళ, కేవలం నీకు విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, దేవుని దృష్టికి చెడుతనం చేసి ఉన్నాను. చూసినా, విరోధంగా, దేవునికి విరోధంగా. అప్పటికి దేవుడు అంటే తెలుసు, మరి ఆయనను తను పాపంలో దిగినాడు. కనుక ఆయన మొరలెడుతూ ఉన్నాడు. అది అనుకుంటే ఏమంటాడంటే, నేను పాపములో పుట్టినవాడిని అంటాడు. ఏమంటాడు 5వ వచనం, నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి గర్భము ధరించను. అంటే అప్పుడు కూడా పాపాత్మనే, అయినా తెలిసి చేసిన పాపాలు ఎన్నో ఉన్నాయి. కనుక ఈ 51 అధ్యాయంలో వేడుకుంటూనే ఉంటాడు. ఆఖరికి ఒకటేమంటే, ఇవన్నీ అయినాక ఆయన పెదవులతో స్తుతిస్తూ ఆరాధించి ఏమంటాడంటే, లాస్ట్ ఒక వచనం చదువుదాము, 17వ వచనం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా నలిగిన హృదయము నీవు లక్ష్యము చేయవు. చూసినా, ఆ విరిగిన మనసు దేవుడు కోరుతున్నాడు. మనం కూడా జీవితంలో ఎన్నో రకాలుగా తప్పులు చేసి మరి దేవుని సన్నిధిలో మరి వేడుకొని రక్షణ పొందినాం. మనం కూడా అవన్నీ తలుచుకుంటేనే మనము ఇక్కడికి వచ్చి చేసిన మేలు తలుచుకొని మనము ఆరాధన చేస్తూ ఉంటాం. ఈ గత వారమే కానీ, నెలలే కానీ, గత సంవత్సరాలు కానీ గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. దేవుడు చేసిన మేలు తలుచుకుంటా మనము ఆరాధన చేస్తూ ఉంటాము. ఆయన ఈ విధంగా
ఈ 51 ఏ విధంగా పడిపోయిన స్థితి చూసినామో ఇవి ఈ మధ్యలో కాలం వచ్చినట్టయితే క్షమింపబడి మరి 103లో ఏమంటాడు, నా దోషములన్నిటినీ క్షమించిన వాడు అంటాడు. కనుక మన దోషములు కూడా క్షమించుండు. మనకు తెలుసు, పాపముల చేత అపరాధముల చేత సచ్చిగుండగా క్రీస్తులో మనలను బ్రతికించను. ఎఫెసీ 2 మొదటి వచనంలోనే ఉంది. కనుక అప్పుడు ఆ దినాలలో ఇది ఏ దినం? మోషే గ్రంథకర్త, పాత నిబంధన. కనుక ఆ దినాల్లో దేవుడు ఆ విధంగా ప్రవక్తల ద్వారా ప్రత్యక్షమై అక్కడ చెప్తాడు కదా, ఏమంటాడు, నా తాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు ఏం జవాబు చెప్పలేకపోతాడు. చేసిన తప్పు బహు ఘోరమైనది, చెదులు ఆడాయి, నా తాను తెలుసుకుంటాడు. కనుక ఆ విధంగా జరిగింది. అయితే ఒక మాట, మన కొరకు దేవుడు ఏ విధంగా కరుణ కటాక్షం కలిగి మరి సిలువకు అంటే ఈ సిలువకు వేయబడక ముందే లేకపోతే కొత్త నిబంధన రాకముందే మనకు ఎన్నో విషయాలు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వాక్యాన్ని తెలియజేస్తూ వచ్చినాడు. ఆ విధంగా మనము యెషయా గ్రంథము మరి 53 4వ వచనం 5వ వచనం చూసుకుందాం. తర్వాత నూతన గ్రంథాన్ని కూడా పోదాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4-5. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వాడిగాను మన మతనిని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి ఆయన నల్లగొట్టబడెను అన్నది. ఇది ఏ గ్రంథం? పాత నిబంధన. ఆయన మన కృత నిబంధన కాస్త ఏం చేసిండు? సిలువ పడ్డాడు. మనం చూసుకుందాం దేవుని దయ. కొన్ని విషయాలు ఎఫెసీలో చూసుకుందాం. దానికంటే ముందు ప్రవక్తల ద్వారా ఈ మాటలు వెలువడినాయి. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మొదగాలే మరి తన పరిశుద్ధ గ్రంథంలో లిఖితంగా రాయబడి ఉంటుంది. కనుక దేవునికి వందనాలు. ఆ విధంగా కొన్ని వచనాలు మనము యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో మనం చూసుకుందాం. కొన్ని వచనాలు చూసుకుందాం. ఏమంటారంటే 43:7 7వ వచనం ఒకటి, 21 నుంచి వెళ్ళి 25 వరకు 4 వచనాలు. 7వ వచనము చదువుకుందాము, అందరం కలిసి చదువుకుందాము. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టిన వారందరినీ తెప్పించుము అంటాడు. ఎంత నిమిత్తము? ఒక మాట. 21వ వచనం చూసుకుందాం. 21 నుండి దాదాపు 25 వరకు. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు కదా. ఇక్కడేమో నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అంటాడు. ఇక్కడ ఏమంటే నా నిమిత్తము నేను నిర్మించిన జనులు స్తోత్రము ప్రచురము చేయుదురు అని. తన ప్రజలుగా మనము ఏ దినమైతే స్వార్థ ద్వారా రక్షణ పొందినమో ఆ విధంగా తెప్పించమంటారు. ఇంకొక మాట ఏంటంటే ఇదే విధంగా ఒక మాట చూసుకుందాము. కీర్తనాలు 22వ అధ్యాయము, కీర్తనాలు 22 ఏదంటే 2వ వచనం. నా దేవా, పగలు నేను మొర్ర పెట్టుచున్నాను, రాత్రి వేళలో నేను మౌనంగా ఉండలేదు. ఆయనను నీవు నాకు ఉత్తరమేకున్నావు. నువ్వు ఇశ్రాయేలు చేయు స్తోత్రం మీద ఆసీనుడవై ఉన్నావు అంటాడు. ఏమంటాడు? ఈయన ఎందుకు ఏమంటాడు ఇక్కడ? ఎవరు? దావీదు కీర్తనే. నా దేవా, నా దేవా, నువ్వు నన్నెల్లా విడనాడినావు అంటాడు. విడనాడి అంటే దూరం అయిపోయినావు.
ఆయన ఏమంటాడంటే, నేను పగలు రాత్రి అంతా కూడా నేను విడవకుండా నీ సన్నిధానంలో స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నాను, నేను సాగిల పడుతున్నాను, ఎందుకు వినటం లేదు అని కూడా మరి దావీదు మహారాజు హెచ్చరిస్తా ఉన్నాడు. అయినను ఒక మాట ఏంటంటే 3వ వచనం, నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రం మీద ఆశీనుడవై ఉన్నావు. అదే 43:7 కానీ 21వ వచనం కానీ మరి దేవుని ప్రజలుగా మరి ఆయన స్తోత్ర గీతము చేయుటకు మనము ఎన్నుకున్నాడు, దేవుడు రక్షించినాడు. అదేవిధంగా రక్షణలో ఏ విధంగా ఆయన నడిపించిందంటే ఒక మాట చూడండి, 22వ వచనం, యెషయా గ్రంథం 43:22 నుంచి చదివాం. 21 అయితే చదివినాం. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు స్తోత్రమును ప్రచురము చేదురు అని అన్నది. తర్వాత 22కి వెళ్ళి 25 వరకు చదువుకున్నాము. ఒకటి నేను, ఒకటి మీరు. యాకోబు నీవు నాకు మొర్రపెట్టలేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి నువ్వు విసికితివి కదా. నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రూకలిచ్చి కొనలేదు, నీ బలి పశువుల కొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు సరే కదా. నీ పాపముల చేత నీవు నన్ను విసికించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి అంటాడు. చదవండి. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నీ పాపములను ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోను అని తండ్రి దేవుడు సెలవిస్తూ వచ్చినాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసు క్రీస్తు కృప ద్వారా పొందిన ఈ మాటలన్నిటి బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లించాలా, మనం ఈ విధంగా ఆరాధించాలా. కనుక ఇంకొక మాట చూసుకుందాం. ఈ పాత నిబంధనలో ధర్మశాస్త్ర లెక్క ప్రకారంగా ఈ కార్యాలు, బలులు అర్పించడం అవన్నీ జరిగినాయి. అయితే ఇవన్నీ గ్రహించి దేవుడే తను ఆ మ్రాను మీద, ఏ మ్రాను మీద అంటే ఆ శిలువ మ్రాను మీద మన కొరకు ఏ విధంగా వేలాడినాడో మన అన్ని దేవుడు సువార్త వర్తమానం ద్వారా, పరిశుద్ధ గ్రంథం ద్వారా, మన ఆ నీతిమంతుని రక్తం ద్వారా మన పాపాలు కడగబడి, మన పాపాలు రక్తం వల్ల ఎర్రనైనప్పుడు కూడా గొర్రె బొచ్చు వల్ల ఏ విధంగా తెల్లగానే మనకు తెలుసు. అయినను ఒక మాట ఏంటంటే, ఎఫెసీ గ్రంథంలో కొన్ని వచనాలు చూసుకుందాం. ఎఫెసీలోకి రాసిన పత్రిక, ఎఫెసీలోకి రాసిన పత్రిక మొదటి అధ్యాయము, ఎఫెసీలోకి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3 నుండి 7 వచనాలు, 3 నుండి 7వ వచనం వరకు నేను ఒక వచనం, మీరు ఒక వచనాన్ని చదువుకుందాం. తర్వాత 11 నుండి మరి 14 వచనాలు చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతా, మీరు ఒకటి వచనం చదవండి. ఎఫెసీలోకి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తు యందు పరలోక విషయములోను ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను. దేవుని కృప మహాదర్శమును బట్టి ఆ ప్రినియందు ఆయన రక్తం వలన మనకు విమోచన, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చాలు. ఇడికెళ్ళి ఏమన్నదంటే, ఇంత వివరణ పోతే ఏమన్నది చూడు. ప్రేమ చేత క్రీస్తులో ఏమంటాడంటే, జగతి పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనలను ఏర్పరచుకున్న మరి ఆ విషయాన్ని తెలియజేస్తూ వచ్చినాడు. ఎవరు? ఎఫెసీ గ్రంథం ఇప్పుడు 4వ వచనం అన్నీ కలిసి ఉన్నాయి.
4, 6, 7 దాకా. అయితే అందులో ఏమంటే మిమ్ములను జగతి పునాది వేయబడక మునిపే నేను ఏర్పరచుకున్నా అంటాడు, క్రీస్తులో ఏర్పరచుకున్నా అంటాడు. కనుక అది కూడా దేని వలన? రక్తం వలన. ఏదైనా ఆయన రక్తం వలన మనకేముంది? అపరాధాలను క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మనకు చేసిన పాపాలే కానీ మన అపరాధాలు కానీ ఏ విధంగా క్షమాపణ పొందినామంటే ఆయన శిలువ ద్వారా కాచిన రక్తం ద్వారానే మనకు విమోచన కలిగి ఉన్నది. దాన్ని బట్టి మనం ఆరాధనలోనికి వెళ్ళాలి, దాన్ని బట్టి మనం స్తుతించాలి, దాన్ని బట్టి ప్రభును కొనియాడాలి. ఇంకా పోదాం 11 నుంచి మరి 14 ఏమన్నదంటే, ఒక వచనం నేను చదువుతా, ఒక వచనం మీరు చదవండి. మరియు క్రీస్తునందు ముందుగా నిర్ణయించిన మనము తన మహిమకు కీర్తి కలిగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలో ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచును. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. అంటే ఇంట్లో మనకేం తెలిసిందంటే, బాగా చూడాలి, మనకు సత్యవాక్యాన్ని బట్టి మనకు మీ నిరీక్షణ దేని వలన? సువార్తను విని. ఏమి నమ్మదుగాలి మనము? సువార్తను విని దేవుని నమ్మి కదా, దేవుని నమ్మి ఆయన కొరకు అన్ని తెలుసుకొని మరి ఆయన రక్తం వలన మనకు పాప క్షమాపణ కలిగిందని తెలియజేసుకున్నాం. ముందుగాలి ఆయన సువార్త ద్వారానే కేవలం మనకేమందించబడదంటే సువార్త. మనం విలేజ్లోకి వెళ్తే ఆ దినాల్లో, రక్షణ లేని దినాల్లో మనకేం జరిగిందంటే, విలేజ్లలో అందరూ సువార్తకి వచ్చి దేవుని కొరకు, ఆత్మల రక్షణ కొరకు సువార్త చేస్తుండే. ఆ సువార్త ద్వారా నేను రక్షణ పొందినాము. ఆయన ద్వారా మనకు విమోచన కలిగింది, మనం ఒప్పుకున్నాం. ఎంతమంది అయితే దేవుణ్ణి అంగీకరిస్తారో అంతమంది దేవుడికి మనుషులుగా ఆయన అనుగ్రహించినట్టుగా యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఒక మాట చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. ఎస్, తను ఎందరూ అంగీకరించరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించండు. ఎవరు అనుగ్రహించంటే దేవుడే అనుగ్రహించండు. ఎవరు అంటే ప్రభు. అంతకుముందు ఎవరు ఉండే? యెహోవా దేవుడు, తండ్రి అనే దేవుడు, కుమారుడైన యేసు క్రీస్తు. ఈ విధంగా ఆయన ద్వారా మనకు రక్షణ కలిగి ఉన్నారు. ఎంతమంది అయితే ఏ విధంగా అంగీకరించింది వీళ్ళు? ఏ విధంగా ఒప్పుకున్నాం? ఏ విధంగా తెలియజేసిందంటే ఒక మాట, 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం ఉన్నది. ఎవరైతే ఒప్పుకుంటారో వారందరి దేవుని పిల్లలకు ఆయన మనకు అనుగ్రహించిన మాట చూసుకుందాం. ఏది? 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం. 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదైన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేసింది కదా. ఎంతమంది అయితే అంగీకరిస్తారో అందరికీ దేవుని పిల్లలవుటకు ఎవరు అధికారం ఇచ్చిండు? ప్రభు అధికారం ఇచ్చిండు మనకు. ఆ విధంగా మనం ఒప్పుకున్నాము, దేవుని పిల్లలైనాము, ఆయన స్వాస్థ్యమైనాము. ఆయన స్వాస్థ్యం అంతా కూడా మన కొరకే ఉంచున్నాడు పరలోకంలో. కనుక ఇంకా వివరణలోనికి వెళ్తే దేవుడు మనం చేసిన గొప్ప కార్యాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మనం చూడలే. కొన్ని వచనాలు చూసుకొని మనము ఆరాధనలోనికి వెళ్దాం.
ఇంకొక వచనం చూసుకుందాం.